ఏందమ్మా సిద్ధిగానికి పెళ్లి చేద్దామంటే ఒక పిల్ల కూడా చెట్టు కావడంలే. అమ్మ ప్రియా ఇలారా. ఆంటీ గారు వస్తున్నాను. హే మనం మళ్ళీ ఆడుకుందాం. ఈ పిల్ల సెట్ అవుతుందేమో చూద్దాం. ఏంటి ఆంటీ గారు? బోర్ కొడుతుంది, కొంచెం కూర్చొని మాట్లాడుకుందాం రామ్మా. సరే పదండి. చెప్పండి ఆంటీ గారు. అమ్మా నాన్న బాగున్నారమ్మా? బాగున్నారు ఆంటీ గారు. అవును, ఇంట్లో అమ్మా నాన్న పెళ్లి సంబంధాలు అవి చూస్తున్నారా? ఆంటీ గారు. ఓహో, తొందరలో పెళ్లి చేసుకుంటాం అన్నమాట. అవును, నీకు ఎలాంటి అబ్బాయి కావాలి ప్రియా? హ్యాండ్సమ్ ఉండాలి అండ్ 6 feet హైట్ ఉండాలి. ఈడుండేది 5 అడుగులేగా. 1 lakh plus శాలరీ ఉండాలి. లచ్చా ఈడి గుండు చేపించుకోవాలా. ఒక మంచి కార్ ఉండాలి. వీడికి సైకిలే లేదు. ప్లస్ పెద్ద ఇల్లు ఉండాలి అండ్ నన్ను అందరికంటే బాగా చూసుకోవాలి. అంతే, ఇలా ఉండాలి ఆంటీ గారు. ఈ అమ్మాయి సిద్ధిగాడికి అసలు సెట్టే కాదు. సుబ్బరామ్ అంకుల్, మీ నాయన పిలిచినట్టు పోమ్మా. మీ నాయన పిలిచినట్టు పోమ్మా. ఓకే ఆంటీ, వస్తాను మరి. అవును, మీ అబ్బాయి ఏం చేస్తుంటాడో చెప్పలేదు ఆంటీ గారు. వాడా అమ్మా, ఎండాకాలం కదా, కూలర్లు రిపేర్ చేసుకుంటుంటాడు. ఓకే. వాడికి పెద్ద పెద్ద కార్లు బిల్డింగ్ లేకపోయినా వాడి మనసు చాలా ఇలువైందమ్మా. ఓకే ఆంటీ, సరే మరి వెళ్ళొస్తాను ఆంటీ గారు. సరే అమ్మా. ఆ మనసుని తీసుకుపోయి మడిచి జేబులో పెట్టుకోమనండి. అయినా ఈ కాలంలో మనసు మామిడికాయ ఎవరికి కావాలి? 3 hours later. ఒరే సిద్ధు, నీకు పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి అమ్మాయి కావాలరా? ఆగాగా నేను చెప్తా. అందంగా ఉండాలి, పెద్ద జుట్టు ఉండాలి, మంచి అమ్మాయి ఉండాలి, ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, ఉద్యోగం ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. గుంటుంటే మరి సెకండ్ ఫ్లోర్ లో 150 రూపాయలు టీషర్ట్ కొనుక్కొని కిందకి వచ్చిన తర్వాత బిల్లు ఇప్పించుకునేటప్పుడు క్యాష్ కౌంటర్ లో ఒక అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయి వచ్చినా చాలు మమ్మీ, హ్యాపీగా పెళ్లి చేసుకుంటా. ఒక్కొక్కసారి అనిపిస్తా ఉంటది, కొంతమంది అమ్మాయిలు ఉంటే అబ్బాయిలు ఎంత గ్రేట్ అని. అమ్మాయిలు కొండను కోరుకుంటే ఈ అబ్బాయిల కొండ కింద ఉండే రాయని కోరుకుంటారు. గ్రేట్ రా నాన్న. ఈ కాలంలో మంచి అమ్మాయిలు ఆడ దొరుకుతారులే. మమ్మీ, ఇప్పుడు ఉండే జనరేషన్ లో ఒక మంచి అమ్మాయి కావాలంటే ప్రపంచం అంతా తిరగాల్సిన పని లేదు. రెస్టారెంట్ లో, డిమార్ట్ లో, సూపర్ మార్కెట్ లో, షాపింగ్ మాల్స్ లో చాలు బంగారం లాంటి అమ్మాయిలు దొరుకుతారు. ఇంట్లో ఉండే ఒక సాధారణ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండే ఇబ్బందులు తెలుసుకొని తను చదువుకున్న చదువు తమ్మిడికి పనికిరాక తనకు అయినంతలో ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇది డిమార్ట్ లో, సూపర్ మార్కెట్ లో పని చేసుకుంటా ఉన్నారు. కొంతమంది అమ్మాయిలు అయితే వాళ్ళ సొంతూరును వదిలిపెట్టి కోచింగ్లు చేసుకుంటా, పాఠం చెప్పాలని చెప్పి కాల్ సెంటర్స్ లో, షాపింగ్ మాల్స్ లో పని చేసుకుంటా, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు ఉన్నంతలో సంపాదించుకుంటూ హ్యాపీగా బతుకుతున్నారు, హ్యాపీగా చదువుకుంటున్నారు. అలాంటి అమ్మాయిలలో మమ్మీ ఒక్క అమ్మాయి దొరికిన కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకోవచ్చు మమ్మీ. ఏం చెప్పినవురా సిద్ధు, ఇవన్నీ నీకెట్ట తెలుసురా? చూసినా మమ్మీ, ఇట్లా పని చేసుకునే అమ్మాయిల్ని నా కళ్ళారా చూసిన. అబ్బాయిలే కాదు మమ్మీ, అమ్మాయిలలో కూడా కొంతమంది కష్టపడతారు, కాకపోతే వాళ్ళ కష్టాన్ని ఎవరు గుర్తించరు అంతే. సో అబ్బాయిలకే కాదు అమ్మాయిలకు కూడా రెస్పాన్సిబిలిటీస్, కష్టాలు, కాకపోతే వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఉండదు. సో ప్లీజ్ గివ్ రెస్పెక్ట్ టు ద ఉమెన్స్.